న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెల 17 నుంచి కార్యక్రమం జరగనుంది. రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలను సేకరించేందుకు సెప్టెంబర్ నెలలో 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు తెలిపారు అధికారులు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు అందించనున్నారు. రాష్ట్రంలో ఇకపై రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు సీఎం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ హెల్త్ కార్డులే ప్రామాణికంగా ఉంటాయన్నారు ముఖ్యమంత్రి. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రజాపాలనపై చర్చించారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆరోగ్య డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలి అనే దానిపై సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం నమోదు చేసేందుకు ఏ పరీక్షలు చేయాలి, గ్రామాలలో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలా అనే అంశాలపై చర్చించారు సీఎం. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి ఫ్రాన్స్లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నట్టు తెలిపారు సీఎం. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా తనను కలిసిన ప్రతినిధులు డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించి వివరాలు తెలియజేశారని సీఎం తెలిపారు. ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించాలని సూచించారు రేవంత్ రెడ్డి.